శ్రీకాకుళం జిల్లాలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యువతకు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం గమనార్హమని తెలిపారు. ఇక శ్రీ పరాభావ నామ సంవత్సర కానుకగా భారీ ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు ఈ జాబ్ క్యాలెండర్ రూపొందించబడిందని పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. గత సంవత్సరం మెగా డిఎస్సి 16,000 చిల్లర, అలాగే పోలీసుల కోసం మొత్తం కలిపి 30,000 పైచీలకు మనం జాబులు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రివర్యులు లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇది బాబుతోనే జాబ్ గ్యారంటీ, అలాగే లోకేష్ అన్న యువకాలం పాదయాత్ర ఎంతోమంది యువకుల జీవితాల్లో మార్పు అనేది ఇదే సూచన. ఎందుకంటే 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ 8 లక్షల మంది వరకు అన్ని రంగాల్లో, ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరో సంబంధించిన కంపెనీలన్నీ కూడా మనకి గ్రౌండింగ్ అవుతున్నాయి. రేపు ఆర్సిలార్మెట్టల్ కూడా 23వ తారీఖున గ్రౌండ్ అవుతుంది. కాగ్నిజెంట్ ఇవన్నీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో పెట్టుబడులు రావడం, తద్వారా జరుగుతాయి. బాబుతోనే జాబ్ గ్యారంటీ, ఎన్డీఏ కూటమితోనే యువత భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. లోకేష్ అన్న యువకాలం పాదయాత్ర ప్రతి ఒక్క యువత తలరాత మార్చే దిశగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి